హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. షోల్డర్ పెయిన్స్ కూడా ఈ మధ్య విరివిగా వింటూ ఉన్నామండి. సో దీనికి కూడా పిఆర్పి చేయించుకోవచ్చు అంటారా? షోల్డర్ పెయిన్స్ జనరల్గా షోల్డర్ జాయింట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఈ జాయింట్ ఉంది కదా, దీని మూమెంట్ చూడండి, ఇంత ఇంత సైడ్కి అంతే. షోల్డర్ మొత్తం రౌండ్ 180 degrees. సో ఇంత మూమెంట్ ఉన్న షోల్డరు తప్పకుండా డ్యామేజ్కి లోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి. అందులో ఆడవాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇది పోపు డబ్బాలు పీకడం, సిలిండర్లు ఎత్తడం, మిక్స్ చేయడం, బట్టలు ఆరేయడం, బట్టలు తీయడము, సో ఇవన్నిటితోటి షోల్డర్ ప్రోన్ ఫర్ లాట్స్ ఆఫ్ డ్యామేజెస్. షోల్డర్ జాయింట్ ఏంటి, 2 బోన్స్ మధ్యలో షోల్డర్ జాయింట్ ఇట్లుంటుంది, 4 మజిల్స్ ఉంటాయి పైన, అంతే. షోల్డర్ కూడా చాలా బోలాబాలా జాయింట్, పెద్ద జాయింట్, బట్ అమాయకమైన జాయింట్. ఈజీగా షోల్డర్లో ఏం ప్రాబ్లం ఉందో కనుక్కోవచ్చు. ఇదే పెద్ద కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ కాదు. మోకాలు అలాగే, షోల్డరు అలాగే, 2 బోన్స్, 4 మజిల్స్, ఇంకేం ఉండవు. చిన్న లేబ్రమ్ అని ఒకటి ఉంటుంది. సో వీటిల్లోనే ప్రాబ్లం ఉంటుంది. సో బేసికలీ షోల్డరు నొప్పికి కారణం ఏంటంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, యాక్సిడెంట్స్, ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్లో మజిల్స్ వీక్ అయ్యి డ్యామేజ్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్లో జాయింట్ అరిగిపోవచ్చు, యాక్సిడెంట్స్లో పైన మజిల్స్ కట్ అవ్వచ్చు, జాయింట్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు, స్పోర్ట్స్లో కూడాను మజిల్స్ టెండాన్స్ కట్ అవ్వచ్చు. వెరీ సింపుల్ టు డయాగ్నోస్. దీనికి పెద్ద బుర్ర బాదుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ఆపరేషన్లు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్. నేను ఈ చెప్పేదంతా కూడా ప్రజలలో అవగాహన కోసమే నేను మాట్లాడుతున్నాను. సో ఏం చేయాలి? షోల్డరే పడ్డారు, లేదు హౌస్ వైఫ్ కంటిన్యూస్గా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10, 15, 20 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత హౌస్ వైఫ్కి ఇప్పుడు నొప్పి వచ్చింది. ఏముంటుంది? ఫస్ట్ ఒక మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాలి. డైనమిక్ స్కాన్. అది ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే ఈ మజిల్స్ అన్నీ కూడాను ఆరిజిన్ నుంచి ఇన్సర్షన్ వరకు ఎక్కడ డ్యామేజ్ అయినాయి, ఆ మజిల్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇంజురీ ఉందా, కట్ ఉందా, కొద్దిగా కట్ అయిందా, పూర్తిగా కట్ అయిందా, ఓన్లీ ఇన్ఫ్లమేషన్ ఉందా, జాయింట్ ఎలా ఉంది, జాయింట్లో ఉన్న ఫైబ్రోసిస్ ఉందా, జాయింట్ ఏమైనా అరిగిందా, జాయింట్లో ఉన్న లేబ్రమ్కి ఏమైనా దెబ్బతిందా, అన్నీ తెలిసిపోతుంది. సింపుల్ స్కాన్, ఒక 20 నిమిషాలు. సో ఇది చేసిన తర్వాత ఆ పర్టికులర్ పాయింట్, ఒకవేళ మనము 90% షోల్డర్ జాయింట్ పెయిన్ వచ్చిన వాళ్ళలో సుప్రాస్పైనటస్ అని ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ మన స్కాపులా బ్లేడ్ దగ్గర, స్కాపులా ఉంది కదా, బ్లేడ్ దగ్గర నుంచి ఎలా చిన్నగా అవుతూ ఇక్కడ వచ్చి అతుక్కుంటుంది. అక్కడే నొప్పి వస్తుంది. ఆ మజిల్ పని ఏంటి? చేయి పైకెత్తడం. చేయి పైకెత్తలేరు. సో ఆ మజిల్ కట్ అయి ఉంటే ఆ కట్ ఎక్కడైనా చూసుకుంటాం. ఇలా ఉంటుంది మజిల్, ఇట్లా టేర్ అయి ఉంటుంది. సో దీన్ని పిఆర్పి తోటి మన బ్లడ్లోని సెల్స్తోనే కరెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ ఆ టేర్ దగ్గర వేస్తే అదే అతికిస్తుంది. ఓకే. ఎంత డౌన్ టైం ఎంత ఉంటుందండి రికవర్ అవ్వడానికి ఇదంతా కూడా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద టేర్. చిన్న టేర్ ఫాస్ట్గా రికవర్ అయిపోతాయి, పెద్ద టేర్లకు టైం పడుతుంది, బట్ రికవర్ అవుతాయి తప్పకుండా. సో బేసికలీ ఆ స్కానింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడ టేర్ అయిందో చూడాలా, ఆ టేర్లోనే మనం పిఆర్పి ఇంజెక్ట్ చేయాలా, ఆ పిఆర్పి ఎలా వర్క్ చేస్తుందో చూడాలా. ఇవన్నీ ఫాలో అప్ అయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. దీంతో పాటు జాగ్రత్తలు అవసరం. ఒకసారి టేర్ అయినప్పుడు ఏ పనులు చేయాలి, హౌస్ హోల్డ్లో ఏ పనులు చేయకూడదు. స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎప్పుడు స్పోర్ట్స్కి ఎంటర్ అవ్వాలి. స్పోర్ట్స్ పర్సన్ ఇంకా ఆగడు. బౌలింగ్ చేసేవాడు 120 km/h ఇసరాల్సిందే. సో అది ఎప్పుడు చెయ్యాలి, ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్. షోల్డర్ పెయిన్ తెలుసుకోవాల్సింది సింపుల్ టు డయాగ్నోస్, వెరీ సింపుల్ టు ట్రీట్, బట్ ఓన్లీ విత్ ప్రికాషన్స్, డూస్ అండ్ డోంట్స్. ఓకే. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రీగా మన యాక్టివిటీస్ అన్ని చేసుకోగలచ్చు అంట. దానికోసమే కదా, మళ్ళీ నార్మల్ గానే అయిపోతుంది. ఎందుకు? దానికి ఒక పద్ధతి ఉంటుంది అమ్మా. ఇవన్నిటికీ ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ డాక్టర్కి, అక్కడున్న హాస్పిటల్కి ఎక్స్పీరియన్స్తో వస్తుంది నాలెడ్జ్. ఎవరైతే ఎక్కువ కేసు, ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ 10 సంవత్సరాలు అంటే బడ్డింగ్ స్టేజ్లోనే ఉంటుంది. పెద్ద ట్రీట్మెంట్లు 60-70 సంవత్సరాల నుంచి ఉన్నాయి. వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకుంటుంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంటాయి. కానీ ఒకటి ప్రజలందరూ గమనించాల్సిందంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్ లేదు. అందరూ కొత్తది అంటాడు, 10 సంవత్సరాలు అంటూ ఏమైనా ప్రాబ్లం వస్తుందో 100% దానికి మటుకు గ్యారెంటీ ఉంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్ ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ప్రాపర్ స్టెరైల్ కండిషన్స్లో
మనం చేసుకుంటే నో సైడ్ ఎఫెక్ట్, ఇంప్రూవ్మెంట్ మంచిగా ఉంటుంది ఎప్పుడైతే డాక్టర్ గారి మాట వినాలి. ఓకే. సో ఈ ప్రొసీజర్ అంతా ఎంత టైం పట్టొచ్చు అంటారండి? ప్రొసీజర్ 15-20 మినిట్స్ అంతే. ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ ఇంటికి వెళ్ళిపోవడం. ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా మనం మెయింటైన్ అన్ని చేసుకోవాలి. చెప్తాం. ఇప్పుడు మీరున్నారు, మీకే షోల్డర్ ప్రాబ్లం వచ్చింది, మీ జాబ్ ఏంటి, మీ వయసు ఎంత, మీరు ఇంట్లో ఏం పని చేస్తున్నారు, బయట ఏం పని చేస్తున్నారు, మీరు చేసే మోడల్ ఆఫ్ వర్క్ ఏంటి. ఇంతకుముందు ఒక ఆయన మోకాలతో వచ్చినాడు, ఆయన ఏం చేస్తాడు, టైల్స్ బిజినెస్, టైల్స్ లే చేస్తారు చూడు, ఆ ఎంప్లాయీ. సో బేసికల్ ఏంటి సార్, నేను 200 కేజీలు ఎత్తుదాం సార్, 3-4 కలిసి అన్నాడు. నేను అన్నాను, నీకు 200 కేజీలు ఎత్తే రైట్ లేదు, ఇప్పుడు ఆ పని వేరే వాళ్ళకి చెప్తే టైల్ లేయింగ్ అంతా చేసుకో. పాపం అతనికి బ్రెడ్ అండ్ బటర్ అదే కదా, టైల్ లేయింగ్ చేసుకో, ఇది ఒక్కటి మార్చుకో. ఆ 250 కేజీలు 3 కలిసి ఎత్తున్నారు కదా, నీకు కూడా 55 ఏళ్ళు వచ్చాయి కాబట్టి చేసుకుంటే, వాళ్ళ పిల్లలు రావును సార్ అది కొంచెం హెవీ వర్క్, అది మేము చేసుకుంటాం పిల్లలము ఈయనట్లా, అట్లా ఆల్టరేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా కస్టమైజ్డ్ ఉంటాయి. ఒక్కొక్క మనిషి కెమెరామ్యాన్ గా పనిచేస్తున్నాడు, అతను టీచర్ గా పనిచేస్తుంటాడు, అతనికి ఎట్లా చేయాలా, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, అతనికి ఎట్లా చేయాలా, నిలబడి పనిచేసే వాచ్మెన్ ఉంటాడు, అతను ఎట్లా, పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు పిచ్చి పిచ్చికి తిరుగుతుంటారు, గొంతల్లో, నీళ్ళల్లో, పొలాల్లో, గట్ల మీద ట్రాక్టర్ నడుపుతుంటారు, వాళ్ళకి ఎట్లా చేయాలా, సినిమా యాక్టర్స్కి వచ్చింది అనుకో వాళ్ళకి ఎట్లా చేయాలా. సో ఇట్లాగా వాళ్ళ జాబ్ని బట్టి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఓకే, నైస్ అండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిఆర్పి అనేది ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ట్రీట్మెంట్, అది కూడా సర్జరీస్ లాంటి వాటికి వెళ్లకుండానే. సో బిఫోర్ సర్జరీస్ లోనే మనం ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనేది సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అయి ఉంటుంది. అండ్ ఎవరైతే ఇలాంటి జాయింట్ పెయిన్ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి డెఫినెట్ గా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.